గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ చిరు వ్యాపారి ఢిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. తెనాలిలోని బాలాజీరావుపేటకు చెందిన చిరంజీవి పానీపూరి బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఆహ్వాన పత్రికను పోస్టల్ సిబ్బంది ఆయనకు అందజేశారు. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద తెనాలి పురపాలక పట్టణ పేదరిక నిర్మూలన విభాగం ద్వారా ఆయన రుణం పొందారు. తీసుకున్న రుణాల్ని సకాలంలో చెల్లించారు. అది కూడా డిజిటల్ రూపంలో నగదు లావాదేవీలు నిర్వహించడంతో చిరంజీవికి ఈ ఆహ్వానం అందింది. మెప్మా సహకారం వల్ల అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పిందని చిరంజీవి తెలిపారు. పానీపూరి బండి నడుపుకుంటూ ఉంటాను. నాకు పీఎం స్వానిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు 2021లో లోన్ ఇప్పించింది. ఆ లోన్ సకాలంలో కట్టడం మూలంగా 20,000 రూపాయలు నెక్స్ట్ టర్మ్ ఇప్పించారు. ఆ 20,000 రూపాయలు కూడా సకాలంలో కట్టడం మూలంగా 50,000 ఇప్పించారు. ఇవన్నీ డిజిటల్ పేమెంట్లో ఎక్కువగా చేయటం మూలంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రౌపది ముర్ము గారు ఇన్విటేషన్ కార్డు పంపించారు. 78వ స్వతంత్ర దినోత్సవానికి పాల్గొనమని. నన్ను స్టేట్ వైడ్లో ఒక్కడిగా ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది.